నమస్తే అండి. లాస్ట్ వీడియోలో మనం కరెంట్ బిల్ ఎలా పే చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అదే బిల్లుని ఏ డేట్ లోపు కట్టాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బిల్ ఇలా ఉంటుంది కదా, అందులో ఎప్పుడైనా మనం అమౌంట్ కింద ఉన్న 2 డేట్స్ చూసుకోవాలి. ఫస్ట్ ఈ 2 డేట్స్లో మనం బిల్ని ఎప్పుడైనా పై డేట్ లోపే కట్టేసుకోవడానికి ట్రై చేయాలి. లేదు అంటే మనకి ఇక్కడ చూపిస్తున్నట్టు 25 రూపీస్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి నెక్స్ట్ మంత్ బిల్ మనకు వస్తుంది అనమాట. ఆ 25 రూపీస్ కూడా మనకి పెనాల్టీ ఛార్జ్ కింద యాడ్ అవుతుంది. అందుకే మనం బిల్ రాగానే అమౌంట్ ఎలా చెక్ చేసుకుంటామో అలాగే డేట్స్ కూడా కొంచెం చూసుకొని వీలైనంత వరకు పై డేట్ లోపే అమౌంట్ పే చేయడానికి ట్రై చేయండి. ఇది హౌస్ బిల్ కనుక ఇక్కడ 25 రూపీస్ మనకి పెనాల్టీ పడిందండి. అదే కొన్ని షాప్స్ బిల్స్ ఉంటాయి, ఆ షాప్స్ బిల్కి అయితే 25 ప్లేస్లో 150 రూపీస్ పెనాల్టీ యాడ్ అవుతుందండి. అందుకే షాప్స్ బిల్స్ వాళ్ళు చూసుకొని ఫస్ట్ 15 డేస్ లోపే బిల్ కట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంతవరకు మనం పై డేట్ కోసం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు కింద డేట్ కోసం చెప్తాను. కింద డేట్ దాటింది అంటే అది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. లైన్ మ్యాన్ వచ్చి ఫీజులు తీసేస్తారు, ప్లస్ 100 రూపీస్ పెనాల్టీ కట్టించుకుంటారు. కింద డేట్ కూడా దాటింది అంటే అక్కడ 100 రూపీస్ కట్టడం తప్పదు, ప్లస్ మనకి నెక్స్ట్ బిల్లులో 25 కూడా యాడ్ అయిపోతుంది. సో 125 రూపీస్ మనకి పెనాల్టీ అనమాట. అదే షాప్స్ వల్ల అయితే 100 ప్లస్ 150 250 ఎక్స్ట్రాగా పెనాల్టీగా పే చేయాల్సి వస్తుంది. ఇంతవరకు చెప్పింది క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.